హలో అండి అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారే? ప్రతిరోజు కంటిన్యూగా ఒక 5 మెంబర్స్ అయినా సరే చూస్తున్నారు. అది నాకు చాలా సంతోషము. అలానే రెట్టింపు అవుతూ ఉంటది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఈరోజు మనము లూకా సువార్తలో 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనాలని చదువుకొని వాటి గురించి ధ్యానం చేసి, ఆ విషయాల ద్వారా మనం ఏం నేర్చుకుంటాము, మన జీవితంలో అప్లై చేసుకునేది ఎలాగా అని చెప్పేసి నేర్చుకున్నాము. చాలామందికి ఇది తెలుసు. నేను మరొకసారి రివైండ్ చేస్తున్నాననమాట. ఎందుకు అనంటే ప్రస్తుతము మన కళ్ళ ముందు కొన్ని జరుగుతూ ఉన్నాయి గదా! క్రైస్తవ్యంలో కొంతమంది పాస్టర్స్ వాళ్ళ గురించి ఎగ్జాంపుల్స్ తీసుకొని వాళ్ళ లైఫ్‌లో ఎలా జరుగుతుంది, దాన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి, మనమేం సరి చేసుకోవాలి, ఈ విషయాలన్నిటిలో మనము నేర్చుకుందామనమాట. అయితే ఫస్ట్ మనము లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి 14 వచనాలు నేను చదివి వినిపిస్తాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఇది యేసయ్య అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు, సేవకులు, వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళందరి దగ్గర ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నారనమాట. ఉపమానం. ఇది ఒక ఉపమానం అనమాట. ఆ ఉపమానాన్ని బోధించడం జరిగింది. యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ ఉపమానం చెప్పారు. అందులో ఒక పరిసయ్యుడున్నాడు, సుంకరి ఉన్నారు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్లారనమాట. అయితే వారిరువురి మనస్తత్వం ఎలా ఉంది? ఒక వ్యక్తి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. వారిరువురి ప్రార్థనలో ఎవరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు అని చెప్పేసి మనం చూసినప్పుడు, పరిసయ్యుడంట చెప్తున్నాడు, నేను వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటాను. నేను ఈ విధంగా చేస్తున్నాను. నేను వ్యభిచారం చేయట్లేదు, చోరులుగా ఉండట్లేదు, అన్యాయస్తులుగా ఉండట్లేదు, లేకపోతే ఇతర మనుషులు ఏ విధంగా చెడ్డ పనులు చేస్తున్నారో ఆ విధంగా నేను ఉండట్లేదు. ఈ సుంకరి వల్లే కూడా ఉండట్లేదు. అందుకని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంట. వారానికి నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో కూడా నీకు 10వ భాగాన్ని ఇస్తున్నాను. మనం ఈ కాలంలో ఉన్నటువంటి కొంతమంది మనం కూడా యేసయ్య, నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నాను, నేను ఎక్కడ అన్యాయం చేయట్లేదు అని చెప్పేసి మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేసే వారంగా ఉంటాము. అయితే దేవునికి అటువంటి ప్రార్థన అంట ఇష్టం లేదంట. నేను నేను అట్లా చేయట్లేదు, నేను అంత గుడ్ బాయ్‌గా, మనం మామూలుగా చిన్నపిల్లలకి చెప్తారు కదా! నువ్వు ఇట్లా గుడ్ బాయ్‌గా ఉండాలి. అట్లా మనం కూడా యేసయ్య దగ్గర చెప్పుకుంటే, నేను ఇంత గుడ్ బాయ్‌గా ఉన్నాను, నేను ఇంత గుడ్ గర్ల్‌గా ఉన్నాను. వాళ్ళు ఇట్లా పాపం చేస్తున్నారు, వీళ్ళు ఇలా పాపం చేస్తున్నారు, నేను ఆ పాపం చేయట్లేదు, నేను మంచిగా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నాను అని చెప్పేసి యేసయ్య దగ్గర చెప్తా అంటే, వాళ్ళని ఏం చేస్తున్నారు, నేను ఇంత పరిశుద్ధంగా దేవునిలో, మీలో నేను ఇంతగా ఎదిగాను, ఆత్మీయతలో నేను ఇంత ఎదిగాను, లేకపోతే నేను ఇంత మీ దగ్గర ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటున్నాను, నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పేసి మనం కూడా ఒక్కొక్కసారి ప్రార్థన చేసేవారుగా ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని దగ్గర నేను ఇంత గొప్పగా ఉన్నాను, నేను ఇట్లా బతుకుతున్నాను, ఇంత మంచిగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత పవిత్రంగా, ఇంత ఉన్నాను, వాళ్ళు చూడు అట్లా ఉన్నారు, కానీ వాళ్ళలాగా లేనందుకు నేను అలా లేనందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పేసి వాళ్ళని హెచ్చించుకునే విధంగానే వాళ్ళ ప్రార్థనలు ఉన్నాయంట. అయితే సుంకరి ప్రార్థన ఎలా ఉంది అంటే,
ఇక్కడ సుంకరి ఏ విధంగా ప్రార్థన చేశాడు? దూరంగా నిల్చుండి, అంటే దేవుని మందిరంలోనికి రావడానికి కూడా నాకు అర్హత లేదు, అంత గొప్ప దేవుడు అని చెప్పేసేసి ఆయన మనసులో అనుకొని దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక, ఆ సుంకరికి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ఆయనకి ధైర్యం చాలలేనంట. రొమ్ము కొట్టుకొనుచు రొమ్ము కొట్టుకుంటూ ఆయన ప్రార్థన ఎలా ఉంది? తగ్గింపు ప్రార్థన కనిపిస్తుందనమాట ఇక్కడ. మనం కూడా మన ప్రార్థన అన్నది ఏ విధంగా ఉండాలి అనంటే, తగ్గింపు ప్రార్థన ఉండాలి. దేవునికి అటువంటి ప్రార్థన ఇష్టమైన ప్రార్థన అనమాట. మనం నేర్చుకునే విషయం ఇక్కడ, మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి. మనము నేను ఇట్లా ఉన్నాను, అలా ఉన్నాను, నన్ను ఇలా ఉంచినందుకు మీకు స్తోత్రములు, నేను ఇంత గొప్పగా ఉన్నందుకు మీకు స్తోత్రములు, నాకు ఒక కారు ఇచ్చినందుకు, నాకు ఒక ఇల్లు ఇచ్చినందుకు, నాకు ఇట్లా బిడ్డలు ఇచ్చినందుకు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు, మీకు అట్లా మనం అది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించవచ్చు. నేను ఇంత మంచిగా బతుకుతున్నాను, నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, నేను ఇంత మంచిగా బతుకుతున్నాను, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఆ విధమైన ప్రార్థన కూడా కొంతమంది చేసేవారంగా ఉంటామన్నమాట. నాకు ఇట్లా ఇచ్చావు కానీ ఇదిగో వాళ్ళకి చూడు, వాళ్ళకి బిడ్డలు లేరు, వాళ్ళకి గొడ్రాలుగా ఉన్నారు, వాళ్ళకి బిడ్డలు లేరు, వాళ్ళకి ఉద్యోగం లేదు, వాళ్ళు ఈ విధంగా తాగుతున్నారు, వాళ్ళు ఈ విధంగా వ్యసనాలకు పడుతున్నారు, వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు, నేను వాళ్ళకి లాగలేను, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, అందుకు మీకు స్తుతులు, అందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్పేసి కొంతమంది ప్రార్థన చేసేవారుగా ఉంటారు. అటువంటి ప్రార్థన అన్నది దేవునికి ఇష్టం కాదంట. ఒకవేళ మనకి దేవుడు అవన్నీ ఇచ్చి ఉండొచ్చు, మనం మంచిగా ఉండొచ్చు, మన వారానికి 2 సార్లు ఉపవాసం ఉండొచ్చు, దేవునిలో ప్రతి వారం మందిరానికి వెళ్ళొచ్చు, ప్రతి వారం మంచిగా ఉండొచ్చు, బతికొచ్చు, దేవునిలో ఆత్మీయంగా ఎదగొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు దేవుడికి ఇష్టం. మనలో తగ్గింపు ఇష్టం అనమాట. మనము హెచ్చించుకోవడము అన్నది దేవునికి అయిష్టంగా ఉంటుంది. మన తగ్గింపు అన్నది దేవునికి ఎంతో ఇష్టమైనది. కీర్తనల గ్రంథంలో దావీదు చెప్తారు, విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి అంట. అలా మనము ప్రార్థనలో ఏ విధంగా ఉండాలంటే విరిగి నలిగిన హృదయంతో మనం ఉండాలి. దేవా నువ్వు నాకు ఇవన్నీ ఇచ్చావు దేవా, అందుకు మీకు స్థుతులు అని మనం చేసే ప్రార్థన విరిగి నలిగినదిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడంట. మనమే కనుక హెచ్చించుకుంటూ అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తగ్గించబడే వారంగా ఉంటాము. మనల్ని మనము ఇక్కడ సుంకరి తనను చాలా తగ్గించుకుంటున్నాడు అనమాట. ఎక్కడ కన్నులెత్తుటకైనను, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలట్లేదంట. రొమ్ము కొట్టుకుంటున్నాడంట. దేవా పాపినైన నన్ను కరుణించుము అని చెప్పేసి అలా పలుకుతున్నాడు అనమాట. అతనికంటే అప్పుడు ఇతడు నీతిమంతుడు. ఎవరు? సుంకరి నీతిమంతుడుగా తీర్చబడతాను. మనము హెచ్చింపు కలిగిన ప్రార్థన అన్నది దేవునికి అనీతిగా ఉంటుందన్నమాట. కాబట్టి మనము సుంకరి వలె తగ్గింపు కలిగి రొమ్ములు కొట్టుకొనుచు ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలనంతగా విరిగి నలిగిన హృదయంతో ఆయన చేసే ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని ఏమంటున్నాడు? నీతిమంతుడు అంటున్నాడు. అతని ప్రార్థన ఏమంట? నీతివంతమైన ప్రార్థనగా ఉంటుందన్నమాట. కాబట్టి మనము కూడా మన ప్రార్థనలో మనము తగ్గించుకునే వారంగా ఉండాలి. మనం హెచ్చించుకునే వారంగా ఉండే విధంగా ఉండకూడదు. చివరికి 14వ వచనంలో యేసయ్య ఏం చెప్తున్నారు అనంటే, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఎవరు? సుంకరి తన ఇంటికి ఎలా వెళ్ళాడు? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. అతడు పరిసయుడు తను చేసే ప్రార్థన, తన హెచ్చింపు, తన గర్వము, తన అహంకారము ద్వారా తనేమయ్యాడు? అనీతివంతుడైపోయాడనమాట. కాబట్టి తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును.
కాబట్టి మనల్ని మనము హెచ్చించుకునే వారముగా ఉండకుండా తగ్గించుకునే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని దగ్గర ఎవరైతే యేసయ్య పాదాల దగ్గర తగ్గించుకొని జీవిస్తారో, యేసయ్య పాదాల దగ్గర తగ్గింపు కలిగినటువంటి ప్రార్థనలో తగ్గింపు కలిగిన జీవితంను కలిగి ఉంటారో, సమాజంలో వాళ్ళేమవుతారు అంటే హెచ్చింపబడతారనమాట. అదే దేవుని పాదాల దగ్గర ప్రార్థనలో మనల్ని మనం హెచ్చించుకుంటూ, మనల్ని మనం గొప్ప చేసుకుంటూ, గర్వము, అహంకారం కలిగినటువంటి ప్రార్థన మనలో ఉంటే మనం ఏమవుతామంట సమాజం దగ్గర తగ్గించబడే వారంగా ఉంటాము. ఇక్కడ మనకందరికీ తెలిసినటువంటి ప్రస్తుతము యూట్యూబ్‌లో క్రిస్టియన్స్ ఛానల్స్‌లో రన్ అవుతున్నటువంటి ఆహ్, ప్రో విషయాన్ని మీకు ముందుకు తీసుకొని వస్తాను. ఎగ్జాంపుల్స్ అర్థమవ్వడానికి. ఎట్లా అంటే చాలామంది వాళ్ళ గురించి ఆహ్, జాన్ పాల్ బ్రదర్ గురించి ఆహ్, చాలామంది లైవ్‌లు చేస్తా ఆయన ఆ విధంగా చేస్తా ఉన్నారు గదా! దానికి కారణం ఏంటిది? ఇక్కడ మనం చూసిన దాంట్లో ఇతను జాన్ పాల్ అనే అతను ఏం చేశాడు? తనని తాను నేనే గొప్ప, నేనే బైబిల్ జ్ఞానం తెలిసినటువంటి వాడిని. నేనంత చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను. నాకన్నా గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్‌లోనే, ఇక్కడ తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో నాకన్నా గొప్పగా వాక్యాన్ని వివరించి చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. అంతకన్నా గొప్పగా నేను చెప్తున్నాను. నాకన్నా ఎవ్వరూ లేరు. నేనే గొప్ప అనని చెప్పేసేసి ఆయన హెచ్చించుకుంటూ వచ్చాడు. దాని ద్వారా ఏమైంది ప్రస్తుతము ఆయన్ని ఎంతోమంది సేవకుల్ని ఎవ్వరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశాడు వేలెత్తి చూపించి వారి లేని కూడా ఆయన కల్పించి వేలెత్తి చూపించి వాళ్ళని క్రిటిసైజ్ చేసి వాళ్ళని విమర్శించి వాళ్ళ మనసుల్ని బాధ పెట్టే విధంగా ఆ విధంగా చేసి ఎంతోమంది దైవజనుల్ని మనసుల్ని కూడా బాధ పెట్టాడనమాట. ఎవరికైనా నిజంగానే బాధ ఉంటుంది కదా. దైవజనులు ఎంతో వాళ్ళు చిన్న స్థాయి నుంచి ఒక మంచి స్థాయికి వచ్చారంటే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు పడి ఆ స్థాయికి వచ్చుంటారు. అటువంటిది చూడకుండా వాళ్ళు హైలో ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళను చూసి ఇతను జాన్‌పాల్ అనే అతను ఏం చేశాడనంటే వాళ్ళ మీద రాళ్ళు వేయడం చేశాడనమాట. అయితే చివరికి ఏమైంది? ఈయనే తప్పుల్లో ఎళ్ళిపోయి, ఈయనే పాపంలోకెళ్ళిపోయి, జ్ఞానిని నేను అన్న పరిస్థితి నుంచి, నువ్వు అజ్ఞానివి, నీ అంత జ్ఞానహీనుడు ఇంకెవ్వరు లేరు, నీ అంత మూర్ఖుడు ఇంకెవ్వరు లేరు అన్న పరిస్థితికి నీ చేతులారా నువ్వే చేసుకున్నావు ఈ పాపములన్నీ. అవన్నీ ఆయనే చేసుకున్నాడనమాట పాపములన్నీ. ఆయనే తన గోతిలో తనే తవ్వుకున్న రీతిగా ఫస్ట్ చెప్పిన వచనాలు ఇప్పుడు చేసే ప్రవర్తనకి ఆయన వాటికే కౌంటర్ ఆయన వచనాలకి, ఆయన వాక్యాలకే తర్వాత కౌంటర్ అదే అవుతుందనమాట. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నప్పుడు. మనము ఇట్లా ఉండాలి అని ఫస్ట్‌లో చెప్పినప్పుడు ఆ విధంగా ఉండకుండా లోకరీతిగా ఉండడము అవన్నీ చూసినప్పుడు నిజంగా దేవుడిని తనను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని ఏమయ్యాడు? తగ్గించబడిపోయాడు. అందరితో దూషించబడుతూ ఇప్పుడు అతను ఒక క్రైస్తవ్యంలోనే వద్దు, ఇతనసలు పాస్టరే కాదు అన్న పరిస్థితికి అతనెళ్ళిపోయాడు. అతను ఆ విషయాన్ని గ్రహించాడో లేదో మరి మనకైతే తెలీదు గానీ, మనకి మాత్రం చూస్తున్నటువంటి వారికి అర్థమవుతుంది. ఆయన ఎంతగా హెచ్చించుకున్నాడో, దేవుడిని హెచ్చించకుండా ఆయన ఎంతగా హెచ్చించుకున్నాడో, నాకన్నా తోపెవరు లేరు, నాకన్నా తురుమెవరు లేరు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తి ప్రస్తుతం ఏమైపోయాడు? దిగజారిపోయిన పరిస్థితుల్లో అట్టడుగు పరిస్థితులు కనీసం విశ్వాసిగా కూడా పనికిరాని పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడనమాట. కాబట్టి మనము ఆయన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. కానీ అట్లా హెచ్చింపు కలిగి గర్వంతో నిండిపోయినటువంటి వ్యక్తి గర్వానికి నాశనానికి ముందు గర్వం నడుచును అనని ఆ వచనం ఆయనకి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. నాశనానికి ముందు ఆయన గర్వం నడిచింది. ఆ గర్వాన్ని బట్టే నాశనానికి పోవాల్సిన పరిస్థితి ఆయన వచ్చింది. ఇప్పటికైనా సరే ఆయనకి మనసు మారి మళ్ళీ దేవుని దగ్గర, జనాల దగ్గర నన్ను
నన్ను క్షమించు, నన్ను క్షమించండి అని పెట్టడం కాదు కానీ, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, తన పాపములన్నీ ఒప్పుకొని, తన భార్యని ఏలుకొని, తనకున్నటువంటి వ్యభిచార వ్యసనాలన్నిటి నుంచి దూరమయ్యి, ఆ స్త్రీలందరికీ దూరమైపోయి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ తన భార్యని తన బిడ్డని హత్తుకొని జీవిస్తే తిరిగి మళ్ళీ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నవాడిగా ఉంటాడు. కానీ ఆ విధంగా లేకుండా ఉంటే కనుక ఇంకా పతనమైపోతూ చివరికి తన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనము ఊహించలేమన్నమాట. అయితే జాన్ పాల్ గారు దూషించినటువంటి ఒక పాస్టర్ గురించి మాట్లాడతాను. ఆయన బాగా మాకు మేము ఇప్పుడు నర్సరావుపేటలో ఉంటాం కాబట్టి, మేము చిలకలూరిపేటలో కొన్ని సంవత్సరాలు ఉండి ఆ మందిరానికి వెళ్ళాం కాబట్టి, దగ్గరగా ఆ అన్నని చూసాం కాబట్టి నేను గర్వంగా మేము చెప్పగలుగుతాము. చిలకలూరిపేట అని చెప్పగానే మీకు అర్థమవుతుంది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలేం అన్న గురించి. షాలేం అన్న ఎన్ని నిందలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారో. ఆయన ఫస్ట్ నుంచి శ్రమ పడుతూనే సేవలోనికి వచ్చారు. ఆయన సేవలో దేవుని దగ్గర పాదాల దగ్గర అణిగి ఆయన దేవునిలో ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ ఆయన స్థితి చూసినప్పుడు మొదటి నుంచి దేవుడు అతన్ని హెచ్చిస్తూనే వచ్చాడు. అయితే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఏమైంది, మల్లెపూల విషయంలో షాలేమన్నని ఎన్ని మాటలు, ఎన్ని వాళ్ళ కుటుంబమును, తల్లిని, భార్యని, బిడ్డలని ఎన్ని మాటలు, నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు. అలానే ఈ జాన్ పాల్ అనే అతను కూడా చిలకలూరుపేట చిలక అని ఇంకా ఆయన్ని ఎంతో డీగ్రేడ్ చేస్తా ఏ విధంగా మాట్లాడాడు అని అంటే అంత నీచంగా, అంత ఘోరంగా ఇతను కూడా మాట్లాడడం జరిగింది. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. తన బిడ్డను ఒక్క మాట అంటే పరిస్థితి చూడండి. షాలేం అన్న దేవుని బిడ్డ కాబట్టి నేనైతే ఆత్మీయ తండ్రి అనే అనుకుంటాను షాలేం అన్న గారిని. కాబట్టి దేవుడు తన బిడ్డను ఒకళ్ళు అన్నప్పుడు షాలేం అన్న వాళ్ళకేమి కౌంటర్ ఇవ్వాల. వాళ్ళు ఇట్లా నిందించినప్పుడు, వాళ్ళు ఎంతో దూషించినప్పుడు కనీసము ముందుకు వచ్చి బాధపడిన పరిస్థితి కూడా కాదు. కానీ ఆయన దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ మొరపెట్టాడన్న విషయం మాత్రం మనకు తెలుసు. ఆయన ఎంతో బాధపడి ఎంతో ఇబ్బంది పడ్డాడు. అయితే దేవుని దగ్గరే ఆయన ఏడ్చాడు, దేవుని దగ్గరే ఆయన పోరాడాడు, దేవుని దగ్గరే ఆయన బాధపడ్డాడు. అన్ని అవమానాలు, అన్ని నిందలు ఉన్నప్పుడు ఎవరు బాధపడకుండా ఎవ్వరు ఉండరు. కానీ ఆయన జనాల అందరి ముందుకు వచ్చినప్పుడు సంతోషంగానే ఉన్నాడు. కానీ లోపల దేవుని దగ్గర ఎంత బాధపడి ఉంటాడో, ఎంత ఏడ్చుంటాడో గ్రహించగలుగుతాము. అయితే దేవుని దగ్గర మొరపెట్టాడు కాబట్టి తన బిడ్డను, తన సేవను, తన పరిచర్యను, దేవుని పరిచర్య చేస్తున్నటువంటి తన బిడ్డను ఒక్క మాట అంటే యేసయ్య ఊరుకుంటాడా? ఖచ్చితంగా ఊరుకోడు. ఇక్కడ మనకి కళ్ళారా చూపిస్తున్న విషయం అదే. తర్వాత మాట్లాడిన వాళ్ళే, నిందించిన వాళ్ళే, అవమానపరిచిన వాళ్ళే వారుగా వారి నోరులు మూపిచ్చేసాడు దేవుడు. జాన్ పాల్ని అయితే ఏం చేశాడు, అదో పాతాళానికి తొక్కేసినట్టు అనమాట. ఎవరైతే ఆయన్ని వేలెత్తి చూపించారో ఆయన్నే దేవుడు ఏం చేస్తాడు, ఆయన్ని జాన్ పాల్ని ముట్టి ఒక మొట్టికాయ వేసి ఒక రకంగా అదో పాతాళానికి నడిపించేశాడనమాట. కాబట్టి షాలేం అన్న అంతకంతకు మీరు గమనించే ఉంటారు. ఎక్కడ ప్రతి వారంలో పోయిన నెలంతా సంఘాలు నిర్మిస్తూనే ఉన్నాడు. సంఘాలు స్టార్ట్ చేస్తూ నూతన మందిర ప్రతిష్టలు చేస్తూ దేవుడు అలా ఆయన హెచ్చిస్తూ వస్తున్నాడు అనమాట. నూతన మందిరం ఇప్పటికీ ఆయన 300 సంఘాల దాకా కట్టారంట. ఆ విధంగా ఆయన పరిచయం ఏమవుతుంది, ఒకళ్ళు నన్ను దూషించారు అని చెప్పేసి ప్రతి దూషణ చెయ్యాల. కానీ దేవుని దగ్గర ఆయన పోరాడాడు, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు వాళ్ళ పని చెప్పి వాళ్ళని కిందకి దించేసేసాడు. అయితే షాలేం అన్నని మాత్రం ప్రతిరోజు దీవిస్తూ, అభివృద్ధి చేస్తూ, తన పరిచర్యను ఇంకా దీవిస్తూ, ఇంకా నూతన మందిరాలను ఏర్పాటు చేస్తూ ఆయన్ని అలా హెచ్చిస్తూ వచ్చాడనమాట. ఇప్పుడు ప్రస్తుతము షాలేం అన్న ఏమనుకుంటున్నారు, హైదరాబాద్లో మందిరం పెట్టాలి, హైదరాబాద్లో కూడా ఇంకో బ్రాంచ్
స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. నిజంగా అంతకు ముందు చిలకలూరిపేట అని పేరు చెప్తే రికార్డింగ్ డ్యాన్స్‌లని, వ్యభిచారం అని ఏ విధమైన చెడ్డ పేరు ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. చిలకలూరిపేట అని చెప్పంగానే అంత చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్‌లో వేరే ప్రాంతానికి ఉండకపోవచ్చేమో. ఆ విధంగా ఉన్నటువంటి ఆ చిలకలూరిపేట అన్న ప్రాంతము ఇప్పుడు చిలకలూరిపేట అనంగానే శాలేమన్నే గుర్తొస్తాడు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్, తండ్రి సన్నిధి చర్చి గుర్తొస్తుందన్నమాట. ఆ విధంగా దేవుడు శాలేమన్న తగ్గించుకున్నాడు దేవుని దగ్గర. దేవుడు అతనిని హెచ్చించాడు. ఇక్కడ జాన్ పాల్ అనే అతను హెచ్చింపు కోరుకున్నాడు. నాకన్నా ఎవరు లేరు, నేను నాది అని చెప్పేసి గర్వంగా ఉంటూ ఆ విధంగా తను హెచ్చించుకోవాలని చూశాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని తగ్గించేశాడనమాట. తగ్గించేసాడు. ఒకవేళ ఈ వచనం నాకు చదివినప్పుడు, ఈ వచనం నాకు చదువుతున్నప్పుడు కరెక్ట్గా ఇదే అర్థమవుతుంది. చూడండి మరొకసారి. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. జాన్ పాల్ గారి విషయంలో జరిగిన విషయం ఇదే. తను తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. కాబట్టి అతను ఇప్పుడు తగ్గించబడ్డాడు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. షాలేం రాజు గారు తన్ను తాను ఎంతో తగ్గించుకున్నాడు. వాళ్ళు మాటలు అన్నారు, వాళ్ళు నిందించారు, వాళ్ళు అవమానపరిచారు అని చెప్పేసి తను బయటకి బాధను వ్యక్తం చేయలేదు. అందరి ముందు బాధను వ్యక్తం చేయలేదు. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ఆయన గడుపుతూ ఆయన దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన్ని గోజారి ఆయన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఏం చేశాడు? శాలేమన్నని హెచ్చించడం జరిగింది. ఏ విధంగా హెచ్చించాడు? ప్రస్తుతము హైదరాబాద్లో నూతన మందిరం చేపట్టాలి, నూతన మందిరం అక్కడ ఏర్పాటు చేయాలి అన్న పరిస్థితికి వెళ్ళింది. ఈ చుట్టుపక్కల ఉన్న చిలకలూరిపేట చుట్టుపక్కల ఉన్న కొన్ని జిల్లాలలో కూడా తండ్రి సన్నిధి చర్చి అన్నది స్ప్రెడ్ అవుతూ ఎన్నో సంఘాలను, నూతన సంఘాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారనమాట ఆయన. కాబట్టి మనం కూడా మన జీవితంలో ఎప్పుడూ తగ్గించుకునే వారంగానే ఉండాలి. అప్పుడే మనం హెచ్చించబడతాము. మనం ఒకవేళ ఒక స్థితికి వచ్చినా నేను ఈ విధంగా, నేను ఆ విధంగా అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఎంత ఉన్నా కూడా మనము ఒదిగి ఉండాలన్నమాట. తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఇంకా హెచ్చించేవాడుగా ఉంటాడు. మనకు అంత ఉంది, కొంచెం ఉన్నా కూడా అంత ఉంది, ఇంత ఉంది అని హెచ్చించుకోవడం వల్ల మనం ఏం చేస్తాము? తగ్గించబడతాము. సంఘంలో కానీ, లోకంలో కానీ తృణీకారం పొందుతాము. కాబట్టి మనము ఈరోజు ఈ విషయాన్ని గ్రహించుకుందాము. ఎట్లాగా శాలేమన్న విషయంలో, జాన్ పాల్ గారి విషయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు తగ్గించుకొని హెచ్చించబడ్డారు, ఎవరు తనను తాను హెచ్చించుకొని తగ్గించబడ్డారు అని. ఓకేనా? మనం కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక విషయం గురించి మీ ముందుకు వస్తూ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.